మన పెళ్లి కాకముందే మీకు చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉంటే ఉంటుంది. నన్ను ఎందుకండి మోసం చేశారు? నాకే చెప్పొద్దు. సుందరి, కాబట్టి నువ్వు ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి వస్తాను. ఏ దేవుడి ముందు ప్రమాణం చేయమని నేను చేస్తాను. నాకే పాపం తెలియదు సుందరి. చూడు సుందరి, గుళ్ళో దేవుడి ముందు ఎవరు అంత ధైర్యంగా అబద్ధం చెప్పరు. నీకంత అనుమానంగా ఉంటే రేపు ఉదయం గుడికి తీసుకెళ్లి అతని చేత ప్రమాణం చేయించు. కరెక్ట్ గా చెప్పారు వదినా. అవును సుందరి, రేపు గుడికి వెళ్దాం. సరే, ప్రమాణం చేయండి. చూడు సుందరి, ఆ దేవుడి మీద, ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ప్రపంచంలో నీతో తప్ప వేరే ఆడదాంతో గాని ఆ లతతో గాని నాకు ఎటువంటి సంబంధం లేదు సుందరి. చూసావా, గంట కూడా మోగింది. గంట మోగుతూనే ఉంటుంది బాబు. మోగించిన వాడిని చూడండి. నువ్వా? అవును, నువ్వు. నేనే. లత నిన్ను రమ్మంటుంది. ఎవరయ్యా నువ్వు? ఆ లతకి నన్ను రమ్మంటాం తప్ప వేరే పని లేదా? అదే, ఇలాంటి జోకులేసే లతని కవ్వించావు, మురిపించావు, ప్రేమలో మైమరిపించావు. ఇలాగే గుళ్ళ చుట్టూ తిప్పావు. పూజారుల మీద, పూజారుల పిల్లకల మీద ఒట్లేసి చెప్పావు. ఇప్పుడు లతే తెలియదంటావు. గుళ్ళో దేవతనే దేవత కాదనే భక్తుడు ఉంటాడా? ఫిలాసఫీ నువ్వును. ఇంతవరకు ఆ లత ఎవరో నేను చూడ కూడా లేదు. లతని చూడలేదా? ఈ ఫోటో చూసి చెప్పు. చూడని అవసరం లేదు. సుందరి, నిజం సుందరి, ఆ భగవంతుడి సాక్షిగా లత ఎవరో నాకు తెలియదు సుందరి. నాకేం తెలియదు సుందరి. ఎందుకు తెలుస్తుంది? మిసమిసలాడే ఈ పిల్ల మెళ్ళలో పసపస తాళి కట్టావు. రోజుకో కసకస కావాలే నీకు. ఇది గుడి కాబట్టి బతికిపోయావు. ఇదే సెంటర్ అయితే నేను చంపేసేవాడిని. అతను ఎందుకంటే చంపుతారు? నన్ను చంపేయండి. సుందరి, నా మాటని రావయ్యా. సుందరి, 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 లత పిలుస్తుందయ్యా. నన్ను కొట్టా సరే. లత పిలుస్తుంది. లత పిలుస్తుందయ్యా. సుందరి, సుందరి, నా మాట విను సుందరి. లతకు అన్యాయం చేయద్దయ్యా. నా మాట వినవయ్యా. నీకు పుణ్యం ఉంటుందయ్యా. లతకు అన్యాయం చేయొద్దు ప్లీజ్. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు? నా మాటని రావయ్యా. రావయ్యా ప్లీజ్. మిత్రమా, ఇంకా రాడేంటి? బంగారానికి మెరుగు పెడతాం. పాత బంగారాన్ని తలతళలాడిస్తాం. రోడ్లు గోల్డ్ ని ఒరిజినల్ గోల్డ్ చేస్తాం. నారాయణ నారాయణ. అమ్ము, మెరుగు పెడతాం. బంగారానికి మెరుగు పెడతాం. ఎవరు రావట్లేదు? అమ్మా, ఓ మెరుగులపై రావోయి మా ఇంటికి. మాటున్నది, బంగారు మూటున్నది. ముందు నువ్వు ఆ పాట ఆపి ఆ మూట ఎక్కడుందో చెప్పు. మా అమ్మాయి గారి 7 వారాల నగలకి మెరుగు పెట్టాలి, లోపలికి రా. నీకు పెళ్లి అవ్వలేదు అనుకున్నాను. అంత అమ్మాయిందా? మా అమ్మాయి కాదు, మా ఓనర్ గారు అమ్మాయి. రా, మెరుగు పెడదు గాని. పెడతాను. మీ అమ్మాయి గారి నగలకి మెరుగు పెడతాను. నీకు నలుగు పెడతాను. వస్తున్నా. ఇంట్లో గెస్ట్ ఉండగా ఈ నగలు మెరుగుకోలేమిటే? అబ్బా, మీరు కాస్త ఊరుకుంటారా? దసరా దగ్గరకు వస్తుంది, నగలు మెరుగు పెట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు. నువ్వు కానివయ్యా. పోనీలేరా, ఇది ఆడవాళ్ళ పని, వాళ్ళని చూసుకొని. అలాగే, నువ్వు కాని బాబు. అలాగే, మీరు ఉండండి, నాకు కొంచెం పని ఉంది, అలా బయటికి వెళ్ళి వస్తా. తాతయ్య గారు కరెక్ట్ గా చెప్పారు. మీకు పని ఏం లేదండి. నిన్న ఇక్కడి నుంచి పంపించడమే నా పని. కానీ వచ్చావమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఆ గాజులు ఇస్తే శుక్రవారం పూట మెరుగు పెట్టించుకుంటే లక్ష్మీదేవిలో లకలకలకలా ఆడిపోతారు. ఇలా ఈ అమ్మ చాలా మట్టి ఎట్టేసినట్టున్నాయి. ఆ రుద్రాక్ష మాల కూడా ఇలా ఇవ్వమ్మా, మెరుగు పెడతా. నారాయణ. దీనికి అవసరం లేదు, వాటికి పెట్టండి చాలు. అదేంటమ్మా, అన్ని నగలు తలతల మెరుస్తూ అది మాత్రం కిలం పట్టేసి మట్టి కొట్టుకుపోయినట్టుంటే ఏమో చెప్పు, తీసివ్వు. మీరన్నా చెప్పండి అమ్మా. సందేహం ఎందుకమ్మా, పవిత్రమైన మాల అనుకుంటా. మెరుగు పెట్టించకపోతే పాపం కూడా. మీరన్నా వద్దులేండి, మీరు చెప్పండి. పెద్దమ్మా, నువ్వు తీ.
మెరుగు పెడతానని నగలు కాజేస్తున్న మోసగాడు. హారం తీయొద్దునా భారతి, ఆ నగలు కూడా తీసుకో. దేనికండి? నువ్వు నోరు పోయివే. మెరుగు పేరుతో నగలు నొక్కేసి దొరకకుండా తిరుగుతున్నావు అన్న సంగతి పేపర్లో పడిందని రాజుగారు చెప్పండి. యమధర్మరాజా, ఆయన పిలిస్తే మీరు పడ్డారటి. ఇదా నీ వృత్తి? నగలకు మెరుగు పెట్టడం, తేడా వస్తే పరిగెట్టడం. అయ్యి బాబాయ్, కండల కాంతారావు. అయ్యా ఏంటి బాబాయ్? వాడి మీదకి టైసన్ వదులు. టైసన్ రేయ్, దాన్ని వదిలితే అది అరుస్తుంది కదా, నువ్వెందుకు అరుస్తావు? హలో. వండర్ఫుల్ గా ఉంది రొమాన్స్. ప్రోగ్రెస్ బాగానే ఉంది. నడుమే చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది పిల్ల. ఇదిగో నేను విన్నది నిజమేనా? ఏంటది? ఆ శైలజ కోరిక తీర్చావట. నోరు పోయా, అజయ్ గారు వింటే దాన్ని వదిలేయగలడు. ఇదిగో నాకు నవ్వు తెప్పించేసి మిస్ అయిపోతాం చూడకు. సెంట్లు చీరలు ఇచ్చావా లేదా? వారిని కొంప ముంచావు కదయ్యా. కోరికంటే అదే. అదే నేను ఓ లిస్ట్ ఇద్దామని వచ్చాను. లిస్టా? నా దగ్గర డబ్బులు లేవా? ఓసీగా వేషం వేస్తున్నందుకు విశ్వాసం లేకుండా ఏంటే ఇది? ఇంత పెద్ద వేషం సినిమాలో వేస్తే ఇంటికి కార్లు వస్తాయట, ఒంటి నిండా బట్టలు ఇస్తారట, లక్షల రూపాయలు ఇస్తారట. నీ బొమ్మ చూసుకుని నువ్వే ఏడవాలట. ఇగో నెమ్మది మాట్లాడవయ్యా. ఇంతకీ ఏమంటావు? ఏమి అన్నావు ముందులేగు? అలేచారు ఏమిటి? డజన్ ఫారెన్ లక్స్ సోపులు, అర డజన్ ఇండియన్ కుక్క సబ్బులు, 6 క్రీమ్ బాటిల్స్, 7 వైన్ బాటిల్స్, 1 సెంటు బాటిల్ పట్టరా. ఎండిన బాటిల్దా? నీకు కావాలంటే తెచ్చుకో. అది నా కర్మ. అవును, ఈ చొక్కా నీ ఒంటి మీద ఎప్పుడు చూసినట్లేదే. కొత్త మాటలా? నీదే సైన్ చేయించుకున్నాను. ఏంటి ఏంటంటి బట్టలు లేవు? లేకపోతే పోసుమలతో తెరమంటావా? నేను ఆ దాసుగాడి నీ బట్టలతో ఏదో అడ్జస్ట్ అవుతున్నావు. దాసుగాడి అంటే గుర్తొచ్చింది, ఇంకో పాయింట్ రేజ్ చేయడం మర్చిపోయాను. 7 సిపాన్ సిల్క్ చీరలో 4 నల్లబాడీలు పట్టమని కబురు పెట్టిన చింతామణి లోపలేసుకునే లంగాగొట్లో చీరకు మ్యాచ్ అయ్యేలా సెలెక్ట్ చేయమందట. అయ్య బాబు, అయ్య బాబోయ్, ఆ ముసలాయన ఎందుకో పిలుస్తున్నాడు. ఆయనకేం కావాలో కూడా చూడు. ఎవరది? గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఎస్ఐ అసిరయ్య, అవుదార అసిరయ్య. దంగేరు నుంచి ఈ ఊరి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. కొత్తగా ఏదైనా ఊరి పులిమేరల్లో అడుగెట్టి ఎట్టగానే ఏ పోలేరమ్మకో పోతురాజుకో దండం పెట్టుకోకపోతే ఎంత కీడు జరుగుద్దో, అలాగే తమలాంటి పెద్దోళ్ళకు దండం పెట్టుకోకపోతే అంత కీడు జరుగుద్దని వచ్చాను. వట్కైనాడు సార్. చాలా సంతోషమయ్యా. నీలాంటి ఇన్స్పెక్టర్ నా చేతిలో ఉంటే. ఎంత పొగరు వాడికి. ఎవరినమ్మా అటు తిట్టుకుంటూ వస్తున్నావు? వాడి ఆ గోపిగాడు. నమస్కారం మేడమ్ గారు. చూడగానే సుర్రు సుర్రు అనిపిస్తున్నారంటే మీరే రాధగారు అయి ఉండాలని నాకు అండర్స్టాండింగ్ అయిపోయినది. ఎస్ఐ అసిరయ్య, మీ ఫాదర్ సేఫ్టీయే నా ఊపిరి. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను చేసేస్తానా. నేను కోపంతో వాడి హార్మోని పగలగొట్టానని వాడు నా కారద్దాలని పగలగొట్టి నీ దిక్కున చోట చెప్పుకోమన్నాడు. ఆని తిడితే నువ్వేస్తారు అంటావేంటి? మా ఎస్పీ దొరగారు కూడా నన్ను ముద్దుగా అలాగే పిలిచేవారు, అందుకే పొరపాటైపోయింది. ఆ గోపిగాడు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురును అవమానించి దాని కారుని బద్దలు కొడతాడా? అన్ని దెబ్బకి దెబ్బ నేను తిత్తగా. ఐఆమ్ ఇయర్. వై పియర్? ఏం చేస్తారట? గుట్ట సప్పుడు కాకుండా గుండా యాక్ట్ కింద వాడు అరెస్ట్ చేసేయగలను. ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కల చెప్పులు తీసి మీకు ప్రెసెంటేషన్ ఇచ్చేయగలను. దట్స్ ఆల్, అంతే. అదేదో వెంటనే చేసేయి. నన్ను అవమానించిన అహంభావిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేస్తే అది నా ప్రెస్టేజ్ కే భంగం. అయితే 4 రౌడీల్ని బెత్తాయించి ఆడి కాళ్ళు చేతులు తీయించేస్తా. దానికి రౌడీలు ఎందుకు? 6 అడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగుదేశానికి అంతగాని నేనుండగా నాకు బత్తాయించండి. వాణ్ణి పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పారుగా. నేను పోలీసు గుడ్డలేసుకుంటే పోలీసోణ్ణి, గుడ్డలిప్పేసినానంటే పూకిరోణ్ణి, ఒక్క లుక్కేసానంటే లొక్క